హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అండి. ఇలా చేశారంటే చాలా టేస్టీగా గ్రేవీగా వస్తుంది, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా చాలా బాగా కుదురుతుంది. ఇలా చేశారంటే ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారండి. ఈ ఎమ్మి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3/4 kg మటన్ తీసుకొని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోనే 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా గంటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని అటు ఇటు కొంచెం తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ పైకి కిందకి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే మటన్లోని నీరు ఊరుతుందండి. ఆ నీటితోనే కూరని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి వాటర్ అనేది కాస్త ఉండగా 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా గంటితో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి గసాలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇలా గంటితో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. 10 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా దగ్గరికి ఎగిరిపోతున్నప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని గంటితో మిక్స్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా. నూనె అనేది చూడండి ఎంత బాగా తేలిందో. కూర అనేది బాగా ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండి మటన్ కర్రీ రెడీ అయ్యింది. ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.